ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అభిమానులను కలిసిన సందర్భంగా వేళ్ల హరీష్ రెడ్డి మాట్లాడుతూ, కింది స్థాయి నుంచి వచ్చిన దళిత నాయకునని చెప్పుకునే మహంకాళి స్వామి ఎంతమంది దళితులకు ఈ 30 ఏళ్లలో రామగుండంలో చేతనైన సాయాన్ని అందించాడో చెప్పిన తర్వాత నా గురించి మాట్లాడమనండి అన్నారు. రామగుండం నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతుందని, కేసులకు బెదిరింపు చర్యలకు గాని దేనికి భయపడేది లేదంటూ గోదావరి ఖని నడి చౌరస్తాలో నిలబడి ప్రశ్నించడమే తన కర్తవ్యమని, తన లక్ష్యం పెద్దదంటూ చిన్న చిన్న వ్యక్తులను, తనను మానసికంగా దెబ్బతీసే చర్యలకు పాల్పడే చిన్న స్థాయి నాయకులను తాను పట్టించుకోనంటూ తన లక్ష్యం వైపే తాను దూసుకు వెళ్తానంటూ, ప్రజలకు మంచి జరగడమే కోసమే ఎంత దూరమైనా వెళ్తానంటూ ఎవరినైనా ఎదిరిస్తా, దళితుని కాబట్టి నన్ను చూసి ఓరం లేదు అని ఆయన అంటున్నాడు. కానీ గడిచిన 4 ఏళ్లలో ఈ నా విహెచ్ఆర్ ఫౌండేషన్ ద్వారా ఎంతమంది దళితులకు తాను సాయాన్ని చేశానో, ఎంతమంది దళితులలో నన్ను ఇంటికి పెద్దన్నగా భావిస్తున్నారో ముందు రామగుండం నియోజకవర్గం అంతా తిరిగి తెలుసుకుంటే మంచిదని వేళ్ల హరీష్ రెడ్డి చురుకలంటించారు. ఇట్లా రండి. కొద్దిగా దిగిన వాళ్ళు కొద్దిగా జరగాను, కొద్దిగా జరగాను, కొద్దిగా సార్ ఒక ఫోటో ఇస్తున్నాను సార్. కొద్దిగా జరగనా అన్న, ముందు అన్న కొద్దిగా జరగాను, కొద్దిగా జరగాను అన్న, కొద్దిగా ఎక్కరండి. పట్టు సైడ్ 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 అండి కొంచెం. జై తెలంగాణ, హరీష్ రెడ్డి గారి నాయకత్వం, హరీష్ రెడ్డి గారి నాయకత్వం, హరీష్ రెడ్డి గారి నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ. కొద్దిగా సైడ్ అండి, ఒక సైడ్ అండి కొద్దిగా సార్. మాకే చూడండి, మాకే చూడండి. సైకిల్ మాకే చూడండి సార్. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.